హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజు వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇది నా సెకండ్ లాంగ్ వీడియో అనమాట. సో మెల్లమెల్లగా లాంగ్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. అలాగే షార్ట్ వీడియోస్ ఎలాగైతే సపోర్ట్ చేశారో లాంగ్ వీడియో కూడా చూసి అలాగే సపోర్ట్ చేయండి. సో నేను నా ఫ్రెండ్ వీకెండ్ హై లైఫ్ ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. సో తన పేరు మౌనిక, తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, మౌని వ్లాగ్స్ అని చెప్పి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని తనని కూడా సపోర్ట్ చేయండి. సో ఈ హై లైఫ్ ఎగ్జిబిషన్ అనేది మెజెస్టిక్ దగ్గర ద లలిత్ మహల్ ప్యాలెస్లో అయితే కండక్ట్ చేశారనమాట లాస్ట్ వీకెండ్ 15-16. సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి 22, 23, 24 నోవెటల్ హోటల్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఏరియా అంతగా తెలీదు. సో ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి వీళ్ళని కనెక్ట్ అవుతే మీకు ఆ ఫ్రీ పాస్ ఇస్తారనమాట. ఒక పాస్కి 2 మెంబర్స్ అలా ఉంటుంది. సో ఇంకా ఎవరికైనా పాస్ లేకున్నా కూడా డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అక్కడ 80 రూపీస్ అనుకుంటా ఎంట్రీ ఫీజు. ఇంక ఇక్కడేమో స్టార్టింగ్లోనే స్టాల్స్ పెట్టారనమాట. సో తిను శారీ వేసుకుంది కదా, ఈ శారీ వచ్చేసి టస్సర్ శారీ అనమాట. అరౌండ్ 4000 చెప్పారు. అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా నేను కింద స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇలా బ్రాండ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ ఎగ్జిబిషన్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అన్నీ కూడా. ఇక్కడ నేను పెట్టుకున్న డ్రెస్ అయితే అరౌండ్ 5000 చెప్పారనమాట. బార్గెనింగ్ అంతా కూడా చేయొచ్చు, బట్ ఎక్కువ వాళ్ళైతే ప్రైస్ లెస్ చేయరనమాట. బట్ నైస్ ఎక్స్పీరియన్స్ అనిపించింది మాకు. ఇక్కడ ఫ్లాంబోయన్ బెంగళూరు అని చెప్పి వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్. సో మీరు ఖచ్చితంగా తప్పకుండా విజిట్ చేయండి, మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. అండ్ ఈ డ్రెస్ కూడా అరౌండ్ 4500 చెప్పారనమాట. ఇంకా లోపలికి వస్తే చాలా స్టాల్స్ ఉన్నాయి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఫుట్వేర్ కానీ, జ్యువెలరీ కానీ ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఈ డ్రెస్ వచ్చేసి అరౌండ్ 4000. ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా, ఈ డ్రెస్ అంతా వెడ్డింగ్ కలెక్షన్ అనమాట. ఇది అరౌండ్ 40,000, 50,000 చెప్తూ ఉన్నారు. వెడ్డింగ్ కలెక్షన్ అంతా కూడా బాగుంది. రిసెప్షన్స్కి ఎవరైనా, లేకపోతే చాలా బ్రాండెడ్ శారీస్ కానీ ఎక్కువ కాస్ట్ పెట్టి కొనే వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ దివాసన్ మంత్ర అని చెప్పి ఇది చెన్నై నుంచి అనమాట. సో ఇక్కడ మా ఫ్రెండ్ పెట్టుకుంది కదా పింక్ కలర్ నెక్ సెట్, అది వచ్చేసి అరౌండ్ 10,000 చెప్పారు. అండ్ ఇదేంటి ధన్యత జ్యువెలరీ అనమాట. సో వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ నుంచి హోల్సేల్ వాళ్ళు. మనం ఏదైనా ఆర్డర్ ఇచ్చుకుంటే ఆన్ ద స్పాట్ 5000 క్యాష్ పే చేయించుకుంటారు. అండ్ మనకి ఏ రోజైతే డెలివర్ చేస్తున్నారో ఆ రోజు గోల్డ్ రేట్ని బట్టి మనకి వాళ్ళు కాస్ట్ ఇస్తారనమాట. ఇది ఇన్స్టాగ్రామ్ వాళ్ళ పేజ్ అనమాట, వాళ్ళది ధాన్యత .జ్యువెలరీ అని చెప్పి. తప్పకుండా విజిట్ చేయండి. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పర్చేస్ చేయండి. ఇక్కడ చాలా చిన్న చిన్న పెండెంట్స్, చిన్న చిన్న స్టడ్స్, రింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎవరైనా ఎక్కువ బీట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళకి ఇష్టం అంటే తప్పకుండా ఈ పేజ్ని అయితే ఫాలో అవ్వండి. మీకు ద బెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నా ఫ్రెండ్ వేసుకుంది కదా, అది వచ్చేసి అరౌండ్ 2,30,000, 2,10,000 చెప్పారనమాట ఒరిజినల్ బీట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి క్రియేటివ్ జెమ్స్ అండ్ పర్ల్స్, ఇది కూడా బెంగళూరు వాళ్ళది అనుకుంటా. అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి క్రియేటివ్ జెమ్స్ అండ్ పర్ల్స్. ఇక్కడ నేను వేసుకున్నాను కదా బ్లాక్ బీడ్, ఇది అరౌండ్ 4000 చెప్పారనమాట. 4000 చేంజ్ చెప్పారు. మాకైతే ఓకే, బాగా నచ్చింది, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇద్దరం కూడా ఇలా ట్రయల్ చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి అక్కడ, అండ్ శారీ షాప్స్ ఉన్నాయి. ఈ శారీ వచ్చేసి ప్యూర్ ఆర్గన్జా అంట, అరౌండ్ 14,000 చెప్పారు. ఇది స్టోర్ వచ్చేసి కోల్కతా నుంచి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడడం అయితే మేము మర్చిపోయాము. వీడియోస్ అయితే అలౌ లేదు, అలౌ చేసిన చోట మేము ఇలా తీసాము. అండ్ కొన్ని చోట్ల అయితే పిక్స్ తీసుకుంటామని చెప్పి ఇలా వీడియో తీసామన్నమాట. అండ్ ఈ డ్రెస్ కలెక్షన్ కూడా ఓకే, బాగానే ఉంది అనిపించింది. అంత ఇష్టంగా కొనే అంత అయితే కలెక్షన్ మాకు నచ్చలేదన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. బట్ నిజంగా కలెక్షన్ అయితే యూనిక్గా ఉందన్నమాట. ఈ డ్రెస్ కూడా అరౌండ్ 5,000, 6,000 చేంజ్లో చెప్పారు. చాలా బాగున్నాయి కలెక్షన్ కూడా. అండ్ ఆపోజిట్ పింక్ డ్రెస్ ఉంది కదా, అది 8,000 చెప్పారనమాట. అమ్మాయి వేసుకుంది కదా. సో వాళ్ళంతా కూడా
మోడల్స్ అనుకుంటాను. ఆ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి లైక్ ఆ బొటిక్స్‌లో వాళ్ళు మెయింటైన్ చేస్తారు కదా! వాళ్ళు అనుకుంటాను. సో, వాళ్ళు ఇలా బాగా పెట్టి చూయిస్తున్నారనమాట. ఇక్కడ నేను పెట్టుకున్న డ్రెస్ కూడా అరౌండ్ 7,000 చెప్పారు. కలెక్షన్ అయితే ఓకే అనిపించింది మాకు ఈ షాప్‌లో మాత్రం. బట్ ఓవరాల్ కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు కదా! బట్ నైస్ ఎక్స్‌పీరియన్స్ అనిపించిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరి ఇంకో జ్యువెలరీ షాప్‌కి వచ్చామనమాట. ఇక్కడ ఇది వచ్చేసి ఇన్విజిబుల్ ఇప్పుడు చైన్స్ చాలా ఫేమస్ అయ్యాయి కదా! ట్రెండీగా ఉన్నాయి. వీళ్ళ షాప్ వచ్చేసి జబ్బిష్ షాప్. ఇది ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనమాట. ఖచ్చితంగా మీరు వెళ్ళి విజిట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇది వచ్చేసి అరౌండ్ 2,000 చెప్పారనమాట. మేమైతే జస్ట్ బార్గెయిన్ చేస్తున్నాము, తగ్గితే తీసుకుందాం అన్నట్టు. వాళ్ళైతే తగ్గలేదు ఫైనల్‌గా. ఇంకా నా ఫ్రెండ్ ఇలా చుట్టూ వీడియో తీస్తూ ఉందనమాట. ఇంకా అలా బార్గెయిన్ చేస్తున్నా కూడా ఆయన ఒప్పుకోలేదు. సరే అని చెప్పి మేము వదిలేసి ఇంకా నెక్స్ట్ షాప్‌కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు అన్ని వెరైటీస్ ఉన్నాయండి. బట్ స్టార్టింగ్ ప్రైస్ అయితే ఫ్రమ్ 3,000. ఏ డ్రెస్ అలాంటివి అయితే జ్యువెలరీ కూడా ఒక ఇయర్ రింగ్స్ 1,000 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి మాకు ఆల్మోస్ట్ 7,000 చేంజ్ చెప్పాడనమాట. సో ఆయన అదే చెప్తూ ఉన్నాడు, సెలబ్రిటీ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ అమ్మ ఇవన్నీ కూడా. మీరు ఇప్పుడు పిక్ తీసుకుంటాం అంటున్నారు కదా, రేపు పొద్దున మీరు ఈ డ్రెస్ కొన్ని వేసుకుంటే మీతో పిక్ తీసుకుంటారని చెప్పి ఆయన కామెడీ చేస్తున్నాడు అనమాట. ఆబ్వియస్లీ అది కామెడీనే అనిపించింది, అని తీసుకోవడానికి ఎన్ని మాటలైనా చెప్తాడు. అండ్ ఇవి వచ్చేసి చికెన్ కర్రీ డ్రెస్సెస్ అంటారు కదా, అక్కడ టాప్ స్టార్టింగ్ 2,000 అంట ఒరిజినల్ పీస్ అని చెప్పారు. అండ్ ఫుట్వేర్ కలెక్షన్ అంతా కూడా చాలా తక్కువ ఉందండి. ఒక 2-3 షాప్స్ ఉన్నాయి అంతేను. మేము జస్ట్ ఇంకా అలా మొత్తం తిరిగేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి నా ఫ్రెండ్ ఫైనల్గా ఒక డ్రెస్ కొనిందనమాట. సో తను బార్గెయిన్ చేసాము, చాలా వరకు బార్గెయిన్ చేసాము. ఒక రకంగా తగ్గారు, మరి ఎక్కువ కాస్ట్ అయితే తగ్గలేదు. ఇక్కడ నేను వచ్చేసి బాందిని అంటారు కదా, బాందిని స్టైల్ ట్రై చేస్తున్నాను అనమాట. ఆ శారీ వచ్చేసి అరౌండ్ 10,000 చెప్పింది. కొంచెం కూడా తగ్గట్లేదు, అస్సలు తగ్గలేదు అనమాట. సో అరౌండ్ 10,000 చెప్పింది. అండ్ వెనకాల ఎల్లో కలర్ శారీ తను పట్టుకున్నాడు కదా, అది ప్యూర్ టస్సర్ శారీ అనమాట. 14,000 అని చెప్పారు. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి టెక్స్చర్స్ అంట, పూణే నుంచి. సో మేమైతే తీసుకోలేదు, అంత కాస్ట్ కదా. బార్గెయిన్ చేసినా కూడా ఆమె అసలు తగ్గలేదన్నమాట. ముందు ఒకటి బ్రౌన్ డ్రెస్ చూపించాను కదా, 7,000కి అడిగితే మేము 3,000కి అడిగాము. ఇంకా ఫుల్ ఆకలేస్తుంది తిరిగి. సో పక్కనే మంత్రి స్క్వేర్ మాల్ ఉంటే అక్కడికి వచ్చాము. ఇంకా ఎవరిని పట్టించుకోకుండా బర్గర్ కింగ్కి వచ్చేసి స్పీడ్గా ఆర్డర్ పెట్టేసుకొని ఫస్ట్ అయితే మా కడుపులోకి పొట్టలోకి ఫుడ్ వేసేసుకున్నామన్నమాట. అప్పటి వరకు మాకు అసలు ఫుల్ టైర్డ్ అయిపోయాము, ఏం తినలేదు. నా ఫ్రెండ్ అయితే పాపం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట. ఇంకా సరే అని చెప్పి వచ్చి అలా తినేసి మేమైతే రిటర్న్ బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అరౌండ్ ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసామనుకోండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, నా ఫ్రెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్